గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం మాట్లాడుకోబోతున్నాం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులాకి సంబంధించి హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో. దీనిపై మనకు వివరాలు ఇచ్చేందుకు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సబితా టీవీ9 స్టూడియోలో ఉన్నారు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేసి డాక్టర్తో మాట్లాడచ్చు. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా అనేది కాన్స్టిపేషన్ వల్ల వస్తుందని అందరికీ తెలుసు. అదొక్కటే కారణమా లేకపోతే ఇంకేమైనా కూడా కారణాలు ఉంటాయా? యూజువల్లీ పైల్స్ అనేది మనకి గ్రోత్ కాన్స్టిపేషన్ వల్ల అంటే మలద్వారంలో ప్రెషర్ స్ట్రెస్ సిమ్టమ్స్ వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నప్పటికీ కొంతమందికి అల్సరేటివ్ కొలైటిస్ ఇంటెస్టైనల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్స్ వల్ల ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళల్లో కూడా ఎక్కువగా పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అక్కడ రిపీటెడ్గా డయేరియా కానీ అంటే కాన్స్టిపేషన్ ఆల్టర్నేట్గా వీళ్ళు బాధపడుతూ ఉండడం వల్ల యానల్ కెనాల్లో ఉన్నటువంటి రీజన్ రానెస్ అనేది గురయ్యే అవకాశం ఉంటుంది. రిపీటెడ్ స్ట్రెసెస్ అంటే ఎక్కువసార్లు బవల్ మూమెంట్స్ ఉండటం వల్లనే ఈ యొక్క స్ట్రెస్ అనేది పెరిగిపోవడం వల్ల యానల్ కెనాల్లో పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాన్స్టిపేషన్ రిపీటెడ్గా ఉండడం వల్లనే కాదు, రెగ్యులర్గా డయేరియాతో బాధపడే వాళ్ళల్లో కూడా ఈ యొక్క పైల్స్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అంటే బేసిక్గా కొన్ని జబ్బులు అనేవి మనకి లైఫ్ స్టైల్ డిసీజెస్ లాగా చూడాలి. లైక్ కాన్స్టిపేషన్ కూడా ఒక రకంగా అదే అనుకోవచ్చు. మన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది అలాగే వస్తుందా లేదంటే హెరిడిటరీ వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందా? యూజువల్లీ ఫైబర్ రిచ్ డైట్ తీసుకోకపోవడం వల్ల, వాటర్ ఇంటేక్ తక్కువ ఉండడం వల్ల, ఏజింగ్ ప్రాసెస్ అండ్ ఒబిసిటీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ యొక్క పైల్స్ అనేది ఎక్కువగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకునే వాళ్ళు, డైట్ చాలా ఎక్కువగా ఫైబర్ లేకుండా మామూలుగా ఎక్కువగా ఉన్నటువంటి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, మలం గట్టిపడేటువంటి పదార్థాలు ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కూడా ఈ యొక్క కాన్స్టిపేషన్ రెగ్యులర్గా ఉండటం, కొంతమందిలో హెరిడిటరీ ఫ్యాక్టర్ ఉంటుంది కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాన్స్టిపేషన్ అనేది మలబద్ధకం అనేది వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, ఏజ్ ఎక్కువ అవుతున్న వాళ్ళలో, ఫైబర్ తక్కువ తీసుకునే వాళ్ళలో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. కొంతమందికి హైపోథైరాయిడ్తో బాధపడే వాళ్ళలో కూడా ఇంటెస్టైనల్ మూమెంట్స్ తక్కువ అవటం వల్ల ఈ యొక్క కాన్స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. హైపోథైరాయిడ్ డిటెక్ట్ అవ్వని పేషెంట్స్లో ప్రైమరీ సిమ్టమ్ కొంతమందిలో కాన్స్టిపేషన్ ఉండే అవకాశం ఉంటుంది. బేసిక్గా పైల్స్ అనగానే చాలా మంది దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు అయితే కూర్చుని ప్లేస్ నుంచి కదలలేకపోతూ ఉంటారు. చాలా మందికి బ్లీడింగ్ కూడా అయిపోతూ ఉంటుంది. అంత సివియారిటీ ఎందుకు అయిపోతుంది అంటారు? అంటే ఇనీషియల్గానే దాన్ని మనం ప్రివెంట్ చేయకపోవడం వల్ల అంతవరకు వస్తుందా? కొంతమంది ఎంత చేసినా కూడా జస్ట్ ఆ మెడిసిన్ వాడిన నాళ్ళు బాగుంటుంది, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తూ ఉంటారు. యూజువల్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసినట్టయితే కనుక లాక్సేటివ్స్ అంటే మోషన్ ఈజీగా వచ్చేటటువంటి మెడిసిన్స్కి కొంతమంది అలవాటు పడిపోయి ఉంటారు. సో అలా కాకుండా మీరు డైట్ రెస్ట్రిక్షన్స్ తీసుకున్నట్టయితే కనుక పైల్స్ నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. బట్ పైల్స్తో పాటు మనకి ఫిషర్తో డెవలప్ అయినటువంటి పేషెంట్స్లో సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ మనకి స్లైట్ కట్ అనేది ఉంటుంది, వర్టికల్ కట్. సో విజిబుల్ అది కళ్ళకి కనిపించేటువంటి కట్ డెవలప్ అయిన తర్వాత చాలా తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి నార్మల్గా మోషన్ వెళ్ళే ముందు నుంచి మొదలైనటువంటి నొప్పి రోజంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫిషర్లో తీవ్రమైన నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. క్రానిక్గా కాకుండా సడన్గా అంటే మలం చాలా గట్టిగా ఉండటం, హార్డ్ స్టూల్ ఉండటం వల్లనే ఈ కట్ ఫామ్ అవ్వటం అనేది చాలా మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు. సో ఫిషర్ డెవలప్ అయిన వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ గురవటము, అది ఫిస్టులా కూడా దారి తీసే అవకాశం ఉంటుంది. అంటే పైల్స్ని నెగ్లెక్ట్ చేస్తే అది ఫిషర్స్ అయ్యి అది కూడా నెక్స్ట్ లెవెల్కి ఫిస్టులానా లేకపోతే మూడు వేరు అంటారు? అసలు యూజువల్లీ పైల్స్ అనేది రక్తనాళాలు. సో ప్రెషర్ సిమ్టమ్ వల్ల రక్తనాళాలు దాని సరౌండింగ్ ఉన్నటువంటి టిష్యూ కూడా అది ఫామ్ అయిపోయి ఒక వాపులాగా గురైపోతూ ఉంటుంది. సో ఒక స్వెల్లింగ్ అనేది ఇంటర్నల్గా ఉండొచ్చు. ఫస్ట్ స్టేజ్లో అది యానల్ కెనాల్లో రీజన్లో ఇంటర్నల్గా ఉండే అవకాశం ఉంటుంది, అది ఫస్ట్ స్టేజ్ అంటాము. అప్పుడు వాళ్ళకి మలం పాస్ అవ్వటం అనేది కూడా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. సెకండ్ స్టేజ్లో ఇంటర్నల్ ఉండొచ్చు, ఎక్స్టర్నల్ ఉండొచ్చు. అంటే బవల్ మూమెంట్స్తో పాటు అది బయటికి వచ్చే అవకాశం ఉంటుంది, ఆటోమేటిక్గా అది ఇంటర్నల్గా మూవ్ అయిపోతూ ఉంటుంది. బట్ థర్డ్ స్టేజ్లో ఒకసారి అది బయటకు వచ్చిన తర్వాత ఆ వాపు అనేది అక్కడ స్టకప్ అయిపోయి బవల్ మూమెంట్స్ అనేది పూర్తిగా రెస్ట్రిక్ట్ అయిన కేసెస్ కూడా ఉంటాయి. సో పైల్స్ అనేది పాథాలజీ డిఫరెంట్ అయినప్పటికీ ప్రెషర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతూ కొంతమందికి ఫిషర్స్ అయ్యే అవకాశం ఉంది. ఫిషర్ పైల్స్ లేనటువంటి కేసెస్లో కూడా హార్డ్ స్టూల్ వల్ల ప్రెషర్ సిమ్టమ్ వల్ల అక్కడ స్లిట్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సడన్గా వితౌట్ పైల్స్ ఫిషర్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మందికి మామూలుగానే అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ కారణంగా పెయిన్ అనేది క్వైట్ కామన్.
బట్ అది పైల్స్ అని ఎలా గుర్తించాలి అసలు? స్వెల్లింగ్ ఉంటుంది యాక్చువల్గా. ఇంటర్నల్ పైల్ అయితే కనుక విజిబుల్ కనిపించదు, కళ్ళకి కనిపించే అవకాశం ఉండదు. ఇంటర్నల్ పైల్ లోపల యానల్ కెనాల్లో ఉన్నటువంటి వాపు కనిపించదు. బట్ నొప్పి అనేది మైల్డ్గా ఉంటుంది. ఎప్పుడైతే ప్రెషర్ సిమ్టమ్ అంటే హార్డ్ స్టూల్ ఉంటుందో అప్పుడే నొప్పి ఉండే అవకాశం ఉంటుంది పైల్స్లో. వేరస్ ఫిషర్లో చాలా సెవియర్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది, నొప్పి తీవ్రంగా ఉండే అవకాశం, అలాగే బ్లడ్తో కూడినటువంటి స్టూల్ ఉండటం చాలా మందిలో. సో పైల్స్ అనేది బ్లీడింగ్ 4th స్టేజ్లో 3rd స్టేజ్లో మాత్రమే కనిపించే అవకాశం ఉంటుంది. 1st స్టేజ్లో బ్లీడింగ్ లేకపోయినప్పటికీ నొప్పి అనేది చాలా ఎక్కువ టైం ఉండే అవకాశం ఉంటుంది. సో కేవలం ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే తప్ప ఈ పైల్స్ అనే దాన్ని వాళ్ళు దాని నుంచి బయటపడలేరు అంటారు, అంతేనా? వారికోసిటీ ఆఫ్ వెయిన్స్, సో ఇది ఫ్యామిలీలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మనకి కాళ్ళల్లోనే కాదు రెక్టల్ రీజన్లో కూడా వెయిన్స్ అనేది ఉబ్బిపోవటం అనేది ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది. సో ఇలా వెయిన్స్ ఒకవేళ వాపుకి గురైనట్టయితే కనుక ఈ పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పైల్స్ డెవలప్ అయిపోయిన తర్వాత కూడా కొంతమందికి మలం పాస్ అవ్వడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఆ యొక్క వారికోసిటీ ఆఫ్ వెయిన్స్ తగ్గడానికని మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. దాంతో ఆ యొక్క వెయిన్స్ ఒకవేళ స్ట్రింక్ అయితే కనుక వాళ్ళకి బవల్ మూమెంట్స్ ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది, హీలింగ్ కెపాసిటీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో పైల్స్ ఇనీషియల్ స్టేజ్లోనే కనుక హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే కనుక అది అప్పుడే సెట్ అయిపోయే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? ఖచ్చితంగా పైల్స్ని పూర్తిగా తగ్గించవచ్చు. ఈవెన్ 4th స్టేజ్ పైల్స్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో నార్మల్ తీసుకొచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే చాలా మందికి ఉన్న ఒపీనియన్ హోమియోపతి అంటే రిజల్ట్ ఉంటుంది బట్ లేట్గా ఉంటుంది. వీళ్ళకేమో ఇనీషియల్గానే పెయిన్ తగ్గిపోవాలి, అన్నీ తగ్గిపోవాలి అనుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది అలోపతికి వెళ్ళిపోతూ ఉంటారు. సో మీరిచ్చే అష్యూరెన్స్ ఏంటి హోమియోపతిలో? యూజువల్లీ లాంగ్ ప్రాసెస్ అనేది తప్పు. ఎందుకంటే పైల్స్కి ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ ఇచ్చినటువంటి కేసెస్ ఎన్నో ఉన్నాయి. వితౌట్ పెయిన్ కిల్లర్స్ హోమియోపతి మెడిసిన్స్తోనే వితిన్ 15 days చాలా సివియర్ ఫిషర్ పెయిన్స్ కూడా మేము తగ్గించినటువంటి కేసెస్ ఉన్నాయి. సో పెయిన్ రిలీఫ్ మీకు ఇమ్మీడియట్గా దొరుకుతుంది. బట్ క్రానిక్ ప్రాబ్లమ్, వారికోసిటీ ఆఫ్ వెయిన్స్, ఎన్గాజ్డ్ వెయిన్స్ ఉన్నాయి, అవన్నీ కొంచెం తగ్గాలి అంటే దానికి టైం తీసుకుంటుంది. ఈవెన్ సర్జరీ ఆల్సో కెనాట్ క్యూర్. అంటే సర్జరీలో కూడా మీకు ఇమ్మీడియట్ రిలీఫ్ అనేది రాదు. ఆ పెయిన్ అనేది ఆఫ్టర్ 2 to 3 months కూడా మీకు మళ్ళీ రికర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, అంటే సాధారణంగా పైల్స్లో చాలా మంది ఒకసారి సర్జరీ చేయించుకుంటే ఇంక మళ్ళీ రాదు అని ఒక అపోహలో ఉంటారు, మీరేం చెప్తారు? ఖచ్చితంగా ఒకవేళ ప్రెషర్ సిమ్టమ్స్ అలాగే ఉన్నట్టయితే కనుక, కాన్స్టిపేషన్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్టయితే కనుక పైల్స్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. రికరింగ్ ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ మందిలో ఉంటుంది. మా దగ్గర ఉన్నటువంటి ప్రెజెంట్ అయిన పేషెంట్స్ కూడా సర్జరీ అయిన తర్వాత వచ్చినటువంటి పేషెంట్స్ కూడా చాలామంది ఉంటారు. అండ్ కొంతమంది పైల్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తూ అక్కడ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అయిపోయిన తర్వాత కొంతమందిలో అంటే టీబీ ఉన్న వాళ్ళలో, డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఫిస్టులా లాగా కూడా ఫామ్ అయిపోయిన తర్వాత ప్రెజెంట్ అయినటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో ఇన్ఫెక్షన్స్ రాకముందే దాన్ని ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. యానల్ కెనాల్ రీజన్లో ఒకవేళ ఎక్కువ టైం పీరియడ్ మీకు వూండ్ ఉన్నట్టయితే కనుక ఇన్ఫెక్షన్కి గురయ్యే అవకాశం ఉంటుంది, యాప్సెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిస్టులాలో కెనాల్ లాగా అంటే యానల్ కెనాల్ నుంచి బయటి వరకు ఒక కెనాల్ లాగా ఫామ్ అయిపోతూ పక్కన ఉన్నటువంటి రీజన్లో ఒక బొడిపలాగా ఫామ్ అయ్యి అక్కడి నుంచి డిశ్చార్జ్ రావడం అనేది డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం, ఒబీస్ పేషెంట్స్లో చూస్తుంటాం. అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అంటే ఆటో ఇమ్యూనిటీ డిజీజెస్తో బాధపడే వాళ్ళలో కూడా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, పైల్స్ వచ్చిన వాళ్ళకి దాని రిలేటెడ్గా ఇంకేం హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి బేసిక్గా? యూజువల్లీ పైల్స్తో పాటు యాప్సెస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫాలిక్యులైటిస్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే పైల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్లీడింగ్ అనేది చాలా ఎక్కువ మందిలో వితౌట్ పెయిన్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో ఇంటర్నల్ హెమరాయిడ్స్ అంటే ఇంటర్నల్ పైల్స్ ఉండి అక్కడ నుంచి బ్లీడింగ్ అవడం, వితౌట్ పెయిన్ బ్లీడింగ్ అవడం అనేది చాలామంది పేషెంట్స్లో చూస్తుంటాం. అలాంటి స్టేజెస్లో బ్లీడింగ్ ఎక్కువ అయిపోతూ ఉండడం, పేషెంట్స్ చూసుకోకపోవడం, దానివల్ల అనీమిక్ అయిపోవడం అంటే బ్లడ్ లెవెల్స్ అనేది హిమోగ్లోబిన్ ఈవెన్ 5 to 6 అంటే 12 నార్మల్ రేంజ్ ఫర్ ఉమెన్. బట్ కొంతమంది పేషెంట్స్లో 5 or 6 ఉన్నటువంటి పేషెంట్స్ ప్రెజెంట్ అవుతుంటారు. వేరే ప్యాథలాజికల్ రీజన్ లేనప్పటికీ జస్ట్ బికాస్ ఆఫ్ పైల్స్ అన్నోన్ కేసెస్లో ఈ యొక్క హిమోగ్లోబిన్ తగ్గిపోవడం అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాం. హైపోథైరాయిడ్ పేషెంట్స్లో కూడా హిమోగ్లోబిన్ తగ్గిపోవడం, కాన్స్టిపేషన్, బ్లీడింగ్ ఇవన్నీ డెవలప్ అయిపోతూ కూడా హైపోథైరాయిడ్ డిటెక్షన్ అనేది కూడా చేసుకోకుండా ఉన్నటువంటి పేషెంట్స్ చాలా మంది ఉంటారు. అండ్ డాక్టర్, ఏజ్కి సంబంధించి కూడా అంటే చిన్నపిల్లల్లో కూడా కాన్స్టిపేషన్ మనకు కనిపిస్తుంటుంది. ఏజ్ వాళ్ళ నుంచి బేసిక్గా పైల్స్ అనేది వస్తూ ఉంటుంది.
యూజువల్లీ 40+ ఏజ్ గ్రూప్లో పైల్స్ అనేది ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. బట్ నవడేస్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవటం వల్ల ఈవెన్ 10 ఇయర్స్ చిల్డ్రన్ కూడా కాన్స్టిపేషన్తో పైల్స్తో ప్రజెంట్ అయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ మనకి మెయిన్గా అల్సరేటివ్ కోలైటిస్, లార్జ్ ఇంటెస్టైన్ డిజీజెస్ అవి కాకుండా కొంతమంది 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో కూడా కొలైటిస్తో ప్రజెంట్ అవుతున్నారు. క్రాన్స్ డిజీజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మాత్రం కాన్స్టిపేషన్ పైల్స్తో ప్రజెంట్ అయినప్పటికీ వాళ్ళకు లార్జ్ ఇంటెస్టైన్లో ఇన్ఫెక్షన్స్ డిటెక్ట్ అయ్యి కాన్స్టిపేషన్ అనేది సివియర్గా ఉండడం, వాళ్ళు నార్మల్ డైట్ తీసుకున్నప్పటికీ అంటే ఫైబర్ రిచ్ డైట్ తీసుకున్నప్పటికీ కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఈ పైల్స్ డెవలప్ అవ్వడం, బ్లీడింగ్ అనేది, నొప్పి అనేది కంటిన్యూస్గా క్రానిక్గా ఉండడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే, అంటే చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటారు హోమియోపతిలో ట్రీట్మెంట్? పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఒకటే ప్రొసీజర్ ఉంటుందా, డిఫరెన్స్ ఉంటుందా? ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. హోమియో కేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తోని వాళ్ళకి ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఇమ్యూనిటీ బూస్టప్ అవ్వటం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తగ్గటం, లార్జ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గటం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో కూడా ఐబిఎస్ సిమ్టమ్స్ అనేది పూర్తిగా 100%లో 75-80% రిలీఫ్ దొరకడం అనేది హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. దానివల్లే వాళ్ళకి పైల్స్ కూడా తగ్గటం అనేది చాలా మందిలో చూస్తుంటాం. సో ఈవెన్ ఆఫ్టర్ టేకింగ్ స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఇవన్నీ కూడా రిపీటెడ్గా అయినటువంటి కేసెస్ కూడా హోమియోపతి ట్రీట్మెంట్తో పూర్తిగా నార్మల్ వచ్చిన కేసెస్ చాలా ఉంటాయి. ఓకే, కాలర్ ఉన్నారండి దివ్య మాట్లాడండి డాక్టర్తో. చీమలు బ్లడ్ పడుతుందండి. ఓకే, అది 4 years నుంచి ఉంది. బాగా ఎక్కువైపోతుందంట, ఇబ్బంది పడుతున్నారు చాలా. ఓకే, 4 years నుంచి ఉందంటున్నారు కదా, మీరు ఏమైనా టెస్టులు చేయించినారా? ఏంటండి? ఏమైనా టెస్టులు చేయించారా? ఈ మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే చీమగడ్డ ఉందన్నారండి, ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. పైల్స్ అని చెప్పారా? ఫిస్టులా అంటండి. ఫిస్టులా, ఓకే. అదే లూటి వెళ్ళి ఫిస్టులా స్కానింగ్ తీసి. ఓకే, మీ ఏజ్ అండి? ఏంటండి? ఏజ్ 45. ఓకే, ఫిస్టులా యూరినరీ ట్రాక్ట్ వరకు ఉంది అని చెప్తున్నారు. సో ఇది ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది, బ్లీడింగ్ అవుతుంది అంటున్నారు ఇమీడియట్గా. సో చాలా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది కాబట్టి దానికి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్జరీ మీకు పర్మనెంట్ ఆప్షన్ అవ్వదండి, అది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు మెడిసిన్ స్టార్ట్ చేయండి. ఆ ఫిస్టులా అనేది పూర్తిగా టిష్యూ డెవలప్ అవ్వడము, అది ఫిస్టులా కూడా పూర్తిగా కవర్ అవ్వడం అనేది హోమియోపతి ట్రీట్మెంట్తో సాధ్యమవుతుంది. సో ఇవన్నీ మెడిసిన్ ఇవన్నీ పక్కన పెడితే ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి? యూజువల్లీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండకుండా ఉండాలి అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో దాన్ని నార్మల్ రేంజ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో మెటబాలిజం అనేది చాలా తక్కువ అయిపోవటం వల్ల వాళ్ళకి ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఫిజికల్ ఫిట్నెస్తోని, రెగ్యులర్ ఎక్సర్సైజ్తోనే వాళ్ళు ఇంటెస్టైనల్ మూమెంట్స్ని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కాన్స్టిపేషన్తో బాధపడే వాళ్ళలో కొంతమందిలో వితౌట్ ఎనీ ప్యాథలాజికల్ రీజన్ వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా సివియర్గా ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు లాక్సేటివ్స్ అంటే వాళ్ళు ప్రతిరోజు కూడా లాక్సేటివ్స్ యూజ్ చేస్తూనే నార్మల్ బవల్ మూమెంట్స్ ఫాలో అన్నటువంటి పేషెంట్స్ చాలామంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో వాళ్ళు యూజ్ చేసేటువంటి లాక్సేటివ్స్ కూడా రెగ్యులర్ యూసేజ్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కూడా మీకు కాన్స్టిపేషన్ అనేది నార్మల్ డైట్తోని, ఎక్సర్సైజ్తోని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజెస్లోని. సో ఎప్పుడైతే మీకు పైల్స్ డెవలప్ అయిపోయి ఆ స్వెల్లింగ్ డెవలప్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ వెయిన్స్ అనేది ఏవైతే ఎన్కోస్ట్ అంటే వాపుకి గురయ్యాయో ఆ మెడిసిన్తోని ఆ వాపుని అనేది తగ్గించడం ఇంపార్టెంట్. వాళ్ళు తీసుకున్నటువంటి డైట్ అనేది పూర్తిగా అంటే వాళ్ళ లైఫ్కి కూడా పూర్తిగా ఫైబర్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, విటమిన్ సి సప్లిమెంటేషన్ ఎక్కువ తీసుకోవడం, ఆ వూండ్ హీల్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో డయాబెటిక్ రేంజ్ ఒకవేళ ఎక్కువ ఉన్నట్టయితే కనుక బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే కూడా ఈ యొక్క వూండ్ తగ్గడం అనేది కొంచెం కష్టంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎక్సర్సైజ్, డైట్తో ఇంటెస్టైనల్ మూమెంట్స్ పెంచుకోవడమే కాకుండా షుగర్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్ ఇవన్నీ కూడా నార్మల్ ఉంచుకుంటేనే ఇవన్నీ కూడా నార్మల్ వచ్చే అవకాశం. సో యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు, మిడిల్ ఏజ్డ్ వాళ్ళు ఓకే అట్లీస్ట్ ఏదో ఒక వర్కౌట్ చేస్తారో, వాళ్ళ జాబ్లు, బాడీకి ఒక కదలిక ఉంటుంది. బట్ పెద్దవాళ్ళు ఉంటారు, కీళ్ళ నొప్పులతో అసలు నడవలేని వాళ్ళు, వీళ్ళలో కూడా చాలా మంది పైల్స్తో బాధపడుతుంటారు. అంటే బాడీ మూమెంట్ లేక వాళ్ళకి అరుగుదల ఉండదు, తిన్న కొంచెం ఫుడ్ కూడా అరగదు. సో మరి అలాంటి వాళ్ళకి గనక ఈ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి ఎట్లా క్యూర్ చేస్తారు?
మెడిసిన్ డిపెండెన్సీ ఎక్కువ ఒక 50-60+ ఏజ్ గ్రూప్లో మెడిసిన్ డిపెండెన్సీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, వాళ్ళు కదలికలు ఎక్కువ లేకపోయినందువల్ల కూడా కొంతమందికి పైల్స్ డెవలప్ అవడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి వాళ్ళలో ఫైబర్ రిచ్ డైట్ తీసుకోలేని పక్షంలో వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, మెడిసిన్ అంటే ఆ యొక్క రీజన్లో యానల్ రీజన్లో వెయిన్స్ మీద స్వెల్లింగ్ కాకుండా ఉండేటువంటి మెడిసిన్స్ తీసుకోవడం వల్ల పైల్స్ అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా వచ్చిన వాళ్ళు లేకపోతే అది రాకుండా ఉండాలనుకునే వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఏవి అవాయిడ్ చేయాలి? యూజువలీ చీజ్ ఐటమ్స్, అలాగే నాన్ వెజ్ ఇలాంటివన్నీ కూడా మలం గట్టిపడేటువంటి ఆహారం అంతా కూడా అవాయిడ్ చేస్తూ ఎక్కువగా సాలెడ్స్ అంటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మీ యొక్క డైట్లో 30-40% ఫుడ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విటమిన్ సి సప్లిమెంటేషన్ కూడా డే టు డే వాళ్ళు తీసుకునేటువంటి ఆహారంలో విటమిన్ సి కంపల్సరీ ఉండేటట్టుగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఫైబర్ రిచ్ డైట్ తీసుకోలేని వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళలో బబుల్ మూమెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, అర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఫైబర్ రిచ్ డైట్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రాబ్లం. సో ఇలాంటి కేసెస్లో వాళ్ళు వెరీ సాఫ్ట్ ఫుడ్, ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్, అలాగే వాటర్ ఇంటేక్ అనేది 4 to 5 లీటర్స్ తీసుకోవడం, విటమిన్ సి సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకే, హోమియోపతిక్ కనుక వస్తే అది సర్జరీ వరకు వెళ్లకుండా ఆపే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, అంటే అంత సివియర్గా వచ్చిన వాళ్ళు? ఎనీ స్టేజ్లో ఉన్నటువంటి కేసెస్ సర్జరీ చేయించుకోమని చెప్పినటువంటి కేసెస్ కూడా హోమియోపతి వైద్యంతో పూర్తిగా నార్మల్గా తీసుకొచ్చినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. సో ఫిస్టులాకి, పైల్స్కి, అలాగే ఫిషర్కి సర్జరీ లేకుండానే సింపుల్ మెడిసిన్స్తో నార్మల్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఈవెన్ 4th స్టేజ్లో కూడా. ఈవెన్ ఫిస్టులా ఇంతకుముందు మనకు పేషెంట్ మాట్లాడినట్టు యూరినరీ ట్రాక్ట్ వరకు ఫిస్టులా ఫామ్ అయిపోయి ఉన్నది. అలాంటి రీజన్స్లో కూడా మీకు అక్కడ సర్జరీతో క్లోజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అది స్లోగానే లోపల ఉన్నటువంటి కెనాల్ అంతా కూడా టిష్యూ డెవలప్ అవుతూ క్లోజ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి కేసెస్ కొంచెం ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఫిస్టులా కూడా పూర్తిగా నార్మల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే బేసిక్గా ఎంత టైం పడుతుందండి? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ముందు ఎలా కౌన్సిలింగ్ చేస్తారు, ఎలా చెప్తారు వాళ్ళకి? ఎనీ పైల్స్ కేస్ విత్ ఇన్ 15 to 20 days ఫస్ట్ మంత్లోనే పెయిన్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. నొప్పి కోసం అయితే ఫస్ట్ 1 to 2 monthsలోనే మీకు నొప్పి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఎన్గాజ్డ్ వెయిన్స్ చాలా డిస్టెండెడ్ అయి ఉంటాయి, అంటే యానల్ కెనాల్ నుండి బయటికి చొచ్చుకుంటూ వచ్చి కొంతమందికి గ్రేప్స్ లాగా ఒక 4 to 5 వెయిన్స్ ఒకే రీజన్లో బయటికి వచ్చి వాళ్ళకు బబల్ మూమెంట్స్ అనేది పూర్తిగా రెస్ట్రిక్ట్ అయ్యేటువంటి కేసెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో ఈ యొక్క వెయిన్స్ పూర్తిగా ష్రింక్ అయ్యేంత వరకు కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది, 8 to 9 months or 1 year. అలాగే మీకు ఫిషర్లో కూడా పెయిన్ రిలీఫ్ అనేది ఇమ్మీడియట్గా తీసుకొస్తాం. పెయిన్ రిలీఫ్ ఓన్లీ విత్ హోమియోపతి మెడిసిన్స్ మీకు నొప్పి తగ్గించే అవకాశం విత్ ఇన్ 1 to 2 months ఉంటుంది. రిపీటేషన్ కాకుండా ఉండేటందుకు మీరు తీసుకునేటువంటి ఆహారంలో కూడా చేంజెస్ చెప్తాము. అలాగే మా మెడిసిన్స్లో కూడా మీకు కాన్స్టిపేషన్ లేకుండా ఉండేటట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిస్టులా మాత్రం కొంచెం టైం పట్టే అవకాశం ఉంటుంది. ఫిస్టులాలో కూడా గ్రేడ్స్ ఉంటాయి. హౌ మెనీ సెంటీమీటర్స్ ఫిస్టులా ఫామ్ అయింది అని చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ చెప్తాం. సో అంటే బేసిక్గా నార్మల్ వాళ్ళని వదిలేస్తే ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళు కావచ్చు, స్మోక్ చేసేవాళ్ళు, వీళ్ళకి ఎట్లా ట్రిగర్ చేస్తూ ఉంటాయి ఈ 2 అలవాట్లు పైల్స్ని? ఆల్కహాల్ కన్సంప్షన్ చేసే వాళ్ళకి యూజువల్లీ ఇంటెస్టైనల్ మూవ్మెంట్స్ సెడేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాల్ కన్సంప్షన్ చాలా ఎక్కువగా తీసుకునే వాళ్ళలో పైల్స్ అనేది, ఇంటర్నల్ పైల్స్ ఎక్కువగా ఉండటం అనేది, ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గడం అనేది చాలా మందిలో చూస్తుంటాం. అలాగే ఆల్కహాలిజం విత్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆల్కహాలిజం అనేది ఈవెన్ అల్సర్స్ ఫామ్ అవ్వడానికి కూడా ట్రిగర్ చేసే అవకాశం ఉంది. ఈవెన్ సిగరెట్ స్మోకింగ్ కూడా ఇంటెస్టైన్లో ఎక్కడైనా అంటే స్టమక్ రీజన్లో, డియోడినల్ రీజన్స్లో కూడా అల్సర్స్ ఫామ్ అవ్వటం వలన వాళ్ళ ఇంటెస్టైనల్ మూమెంట్స్ తగ్గటం, కాన్స్టిపేషన్కి గురవడం, బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడుతున్న టైంలో ఏదైనా పథ్యం చేయాలంటారా? లైక్ కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, కొన్ని మాత్రమే తినాలి, ఆ ట్రీట్మెంట్ టైంలో ఏమైనా ఉంటుందా?
యూజువలీ వాళ్ళ డిజీజ్కి సంబంధించినటువంటిది అంటే పైల్స్తో పడినట్టు వాళ్ళైతే కనుక ఫైబర్ రిచ్ డైట్ తీసుకోమని చెప్తాము. అవాయిడింగ్ అలవాటు ఫుడ్, ఉంటే అవి కూడా అవాయిడ్ చేయమని చెప్తారా లేకపోతే ఎస్, ఆల్కహాలిజం అనేది తగ్గించాలి అని చెప్తాము. అలాగే సిగరెట్ స్మోకింగ్ కూడా ఈవెన్, బట్ ఇమ్మీడియట్ స్టాపేజ్ ఆల్సో కొన్నిసార్లు కొన్ని ప్రాబ్లమ్స్ తెచ్చే అవకాశం ఉంటుంది, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత సివియారిటీ ఉంది అని చూసుకుంటూ దానికి కూడా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఆల్కహాలిజం, సిగరెట్ స్మోకింగ్ దానికి కూడా అవాయిడ్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు తగ్గించడమే కాకుండా తీసుకున్నటువంటి ఫుడ్లో కూడా వాళ్ళ డిజీజ్కి ఒకవేళ ఏదైతే వద్దు అనుకుంటామో అది అవాయిడ్ చేయడం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇనీషియల్గా వచ్చినప్పుడు మెడిసిన్ తీసుకుని మళ్ళీ దాన్ని నెగ్లెక్ట్ చేసి మళ్ళీ అలాగే చేసుకుంటూ పోయే వాళ్ళకి అల్టిమేట్గా జరిగే నష్టం ఏంటంటే ఏం చెప్తారు? యూజువలీ ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తిగా పైల్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, పూర్తిగా నార్మల్ అయ్యేంత వరకు, అంటే సిగ్మాయిడోస్కోపీ చేస్తే అక్కడ పూర్తిగా ఫిషర్ కానీ పైల్స్ కానీ నార్మల్ అయినంత వరకు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అసలు లేని ఒకవేళ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ పైల్స్లో మాత్రం విత్ ఇన్ నో టైం వాళ్ళకి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఫిస్టులా కొంతమందికి 1 to 2 centimeters, 4 centimeters ఫిస్టులాతో కూడా మన దగ్గర ప్రెజెంట్ అవుతుంటారు. అలాంటి కేసెస్ కూడా నార్మల్ అయినటువంటి కేసెస్ ఉన్నాయి. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నప్పటికీ అది కూడా సిగ్మాయిడోస్కోపీ చేసుకొని ఫిస్టులా పూర్తిగా నార్మల్ అయ్యేంత వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్గా పేషెంట్ అనే వాళ్ళు ఎవరికైనా పర్మనెంట్గా పోతుంది అంటే ఇంకా అది రాదు అని ఫిక్స్ అయిపోతారు. బట్ లైఫ్ స్టైల్ మారకపోతే మళ్ళీ అది రిపీట్ అవుతుంది కదా ఖచ్చితంగా. పైల్స్ విషయంలో, ఫిషర్స్ దీని విషయంలో కూడా అదే జరుగుతుందా? ఖచ్చితంగా మలబద్ధకం ఉన్న వాళ్ళలో, మలం గట్టిగా ఉన్న వాళ్ళలో ఫిషర్ ఏ రోజైనా మీకు వితౌట్ పైల్స్ కూడా రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మలం గట్టిగా ఉండకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఎవరికైనా ఉంది, అండ్ ఆల్ త్రూ ద లైఫ్. అంటే ఈ స్టేజ్లో మనం ఎలాగైనా తీసుకోవచ్చు. మలం గట్టిగా ఉండే అవకాశం ఉంది అనుకుంటే కనుక మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, పైల్స్ ప్రాబ్లమ్కి, ఫిషర్స్ ప్రాబ్లమ్కి హోమియోపతి ఒక బెస్ట్ మెడిసిన్ అన్న అవేర్నెస్ ఎంతవరకు ఉందంటారు బయట ప్రజల్లో? ఇంకా ఇప్పటికీ పెయిన్ కిల్లర్స్ కోసం పరిగెడుతున్న వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. యూజువల్లీ పెయిన్ వచ్చిన వెంటనే పెయిన్ కిల్లర్స్ లేదా అప్లికేషన్స్, టాపికల్ అప్లికేషన్స్, పెయిన్ కిల్లర్స్ ఉన్నటువంటి టాపికల్ అప్లికేషన్స్ పెడుతూ దాన్ని 4th స్టేజ్ వరకు తీసుకెళ్లేటువంటి పేషెంట్స్ చాలామంది ఉంటారు. సో సింపుల్గా ఫస్ట్ టైం మీకు పెయిన్ వచ్చిన వెంటనే దాన్ని ఫస్ట్ స్టేజ్లోనే హోమియోపతి మెడిసిన్స్ తీసుకున్నట్టయితే కనుక మీకు ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో స్టార్టింగ్ ఒక 1 to 2 టైమ్ ఎపిసోడ్స్లో మీకు పెయిన్ వచ్చినట్టయితే కనుక ఇమీడియట్గా హోమియోపతి సింపుల్ మెడిసిన్స్ వాడండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్లో తీసుకునేటువంటి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్తో ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే అవకాశం ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో అది ముందు లైఫ్ స్టైల్ మార్చుకోండి అండ్ తర్వాత ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. వచ్చినప్పుడే కనుక ఇనీషియల్గానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అంత సీరియస్ అయ్యే వరకు వెళ్ళదు అని చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి TV9.